శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో మీ లైఫ్లో 3 అద్భుతాలు జరగబోతున్నాయి. అయితే మీ ఇంట్లో దాక్కుని తిరుగుతున్నటువంటి ఒక ద్రోహి వాటన్నింటికీ కూడా అడ్డుపడుతున్నాడు. వెంటనే ఆ ద్రోహిని తరిమి కొట్టాలి, లేకపోతే ఆ అద్భుతాలకు అడ్డుపడుతూనే ఉంటాడు, జరగనివ్వడు. ఒక అద్భుతాలే కాదండి, మీ లైఫ్లో ఎలాంటి సక్సెస్ మీ దాకా రాకుండా, ఎలాంటి అచీవ్ మీరు చేయకుండా ప్రతి క్షణం మీకు అడ్డపడుతూనే ఉన్నాడు. మీ జీవితాన్ని కూడా సర్వనాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు, ఆ ద్రోహి ఎవరు, మీకు అందబోతున్న ఆపేస్తున్న ఆ అద్భుతాలు ఏంటి, ఖచ్చితంగా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. వీడియోని ఎక్కడ స్కిప్ చేసి మిస్ చేశారంటే అసలు విషయాన్ని మర్చిపోతారు, మిస్ అయిపోతారు. విషయం మీ దాకా చేరకుండానే పోతుంది. దానివల్ల ఎంత నష్టాలు అనుభవించాలో అంత నష్టాలు అనుభవించాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్ అండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. మాట ఎందుకు చెప్తాను అంటే, ఎంతటి మొండి సమస్యను అప్పగించినా కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి ప్రాబ్లం అయినా చిరికి వేసినంతలు పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ శివరామరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ వంటి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో 3 అద్భుతాలు జరగబోతున్నాయి. కానీ ఒక ద్రోహి వాటిని అడ్డుకుంటున్నాడు. ఆ వ్యక్తి తిరగటం వల్ల మీకు ఏం జరుగుతోంది, అసలు ఏం అవ్వబోతోంది, కాబట్టి వెంటనే అతని మీ ఇంటి నుంచి వెళ్ళగొడితే అప్పుడు మాత్రమే మీకు రావాల్సిన అదృష్టాలు అందుతాయి, మీకు జరగాల్సిన అద్భుతాలు జరుగుతాయి. కర్కాటక రాశి వారు మీ లైఫ్లో 3 అద్భుతాలను చూస్తారు. అసలు ఎందుకు ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతున్నాయి, మీ లైఫ్ లో జరగాల్సినటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలో ఆగిపోవటం జరుగుతోంది, ఆ వ్యక్తి మీకు ఎందుకు ఏ విధంగా అడ్డుపడుతున్నాడు, అసలు ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తులు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసి తీరాల్సిందే. అలాగే మీకు తెలిసిన కర్కాటక రాశి వారందరికీ కూడా షేర్ చేయండి. అప్పుడే అసలు విషయం ఏంటని అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా, అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతోంది ఏంటి అన్నది. కాబట్టి డోంట్ మిస్ అండి. ఇక మనం విషయానికి వస్తే, కర్కాటక రాశి వారు ఏ విధంగా ఉంటారు అంటే, దయ, దానుగుణం వీరికి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే వెంటనే ఆదుకోవటానికి ముందడుగు వేస్తారు. దానుగుణం ఎలా ఉంటుందంటే, ఎవరు కష్టంలో ఉన్నవారు కంటబడినా కూడా వెంటనే తోచినంత, కుదిరినంత దానమైతే తప్పకుండా చేస్తూ ఉంటారు. అలాంటి ఒక మంచి మనసు ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. అందరికీ ఉన్నా కూడా సహాయం చేయాలంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే సహాయం చేసే మనసు ఉండదు. క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరి వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అంటే నమ్మితే గనక మంచి ఫలితాలు పొందుకుంటారు. వీరు తమకు నచ్చని వారు అపార్థం చేసుకున్నప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. అపరాధం అంటే తప్పు చేసినా కూడా క్షమించే గుణం వీరిలో ఉంటుంది. వీరి అభిప్రాయాలు మార్చడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఇక కర్కాటక రాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందికి పడిపోరు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది, లేకపోతే విలాసవంతమైన జీవితం గడుపుతారు. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం ఉండదు. వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది, చాలా బ్రైట్గా కూడా ఉంటుంది. ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన, కళాత్మకమైన వస్తువులో సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు. దానికోసం ఎంతో డబ్బును కూడా ఖర్చు చేస్తూ ఉంటారు.
మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఓపికతో కష్టపడి పని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో ఈ వ్యక్తులు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయుట అనే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. కర్కాటక రాశి వారికి కోపం ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టం. కర్కాటక రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు చాలా ఈజీగా తీసుకుంటారు. దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి మీరు మొండి పట్టుదలను విడవాలని గుర్తుపెట్టుకోండి. ఈ రాశివారు ప్రేమకు ఇట్టే లొంగిపోతారు. కర్కాటక రాశివారు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మలాగా మారిపోతారు. ఎంతటి కార్యాన్నైనా ఈజీగా చేసేస్తారు. వీరు పొగడ్తలకు ఏమాత్రం లొంగరు. వారికి అప్పజెప్పిన పని సవ్యంగా చెయ్యటమే కాకుండా ఇతరులను చాకచక్యంగా ఆశ్చర్యపరిచే నేర్పరి ధనము వీరిలో ఉంటుంది. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితము ఫుల్గా సంతోషంగా ఉంటుంది. అంటే మీరు అనుకున్నట్లు జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన ఉంటుంది. స్వగృహం నిర్మించుకోవటానికి అంటే సొంత ఇంటిని నిర్మించుకోవటం జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటల్లో లక్ష్య పెట్టరు. వయసులో మీరు శ్రమ పడని కారణంగా కష్టించి పని చేయటానికి మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు, ఆచరిస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో అస్సలు ఉంచలేరు. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పచ్చు. ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే వదిలిపెట్టరు. తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ, అనురాగాలు కావాలని కోరుకుంటారు. వీరు అదేవిధంగా తమ జీవిత భాగస్వామి ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఎంతో ప్రేమను అందిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. ఇక కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైనా చెయ్యాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉంటారు. పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం అస్సలు నిలవదు. మంచి నీటిలా ఖర్చు అయిపోతుంటుంది. అందువల్ల ధన సంపాదన విషయాలను తమ జీవిత భాగస్వాములకు కానీ, తల్లిదండ్రులకు కానీ, ఇంట్లో వారి కుటుంబానికి కానీ సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా అస్సలు లెక్క చెప్పరు. ఇకపోతే ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్గా స్థిరపడతారు. నూతన విజయాలను తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించటంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఏ బిజినెస్ లో అయితే వీరు అడుగు పెడతారో దానిలో దినాభివృద్ధి చూడటం జరుగుతుంది. దీనితో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాలు బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాస్, పేపరు పరిశ్రమ జోలికి వెళ్ళకపోవటం మంచిది. ఇక తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయినా వారు ఉంటారు. కొన్ని సందర్భాలలో అత్యంత బద్ధకస్తులు, ఇతరులపైన ఎప్పుడైనా కూడా ఎక్కడైనా సరే కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారిగా కూడా ఉంటారు. ఇకపోతే కర్కాటక రాశిలో జన్మించిన వారి లైఫ్ లో 3 అద్భుతాలు చూడబోతున్నారు. నిజమే, కానీ అందుకు ఒక వ్యక్తి మీకు అడ్డుపడుతున్నాడు. అవునండి, మీరు విన్నది నిజమే. ఇప్పటికే మీ ఇంట్లో ఆ యొక్క ద్రోహి తిరగటం వల్ల వెంటనే అతన్ని మీ ఇంటి నుంచి వెళ్ళగొట్టండి. లేకపోతే కష్టాలను మీరే కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ముందు జాగ్రత్త ఎంతైనా కూడా అవసరం. ఇప్పటిదాకా మీ లైఫ్లో ఆ 3 అద్భుతాలు చూడరు. ఆ వ్యక్తి మీ ఇంట్లో ఉన్నంత వరకు కూడా మీ లైఫ్లో ఆ 3 అద్భుతాలను చూడలేరు. మరి ఇంతకీ
ఆ వ్యక్తి ఎవరు అంటే అతిగా నమ్మే మీ చిన్ననాటి స్నేహితుడు. అవును, మీరు వింటున్నది అక్షర సత్యం అండి. మీరంటే ఎంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం ఉన్నట్లు పైకి నటించే మీ ప్రాణ స్నేహితుడు చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక విషయంలో మీపైనే కక్షగట్టాడు. ఆ విషయం మీకు అసలు తెలియదు. దానితో మీ యొక్క ఎదుగుదలను చూడలేని స్నేహితుడు మీ లైఫ్లో జరగబోయే ఫలితాలను అంటే శుభ ఫలితాలు మీకు దక్కకుండా అడ్డుపడుతున్నాడు. మరి ఆ వ్యక్తిని వెంటనే ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలను చూస్తారు. అదేవిధంగా కర్కాటక రాశి వారి లైఫ్ గురించి మీకు నష్టాన్ని కలగజేసే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా 3 అద్భుతాలను చూస్తారు. అవును, మీ స్నేహితుడిని వెంటనే ఇంటి నుంచి వెళ్ళగొడితే అప్పుడు కర్కాటక రాశి వారి లైఫ్లో 3 అద్భుతాలు జరుగుతాయి. అవునండి, ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా మీకు అంతా కూడా పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుంది అంటే ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం వస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయటానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే కూడా మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి ఈ నెలలో మీరు ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్పాము, ఫ్రెండ్ను తరిమి కొట్టండి అంటే అందరినీ కాదు, ఇక్కడ ఆలోచించాలి. మీతో మంచిగా ఉంటూ ఎంత నటించినా కూడా వాళ్ళ బుద్ధి ఎప్పుడో ఒక్కసారి మీరు గ్రహించి ఉంటారు. కానీ నా ఫ్రెండ్ కదా, నా స్నేహితుడు కదా అని వాళ్లను చూసి చూడనట్లు ఇగ్నోర్ చేసి ఉంటారు. మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది తను ఏదో చేస్తున్నాడు అని. అలా అంతేకాని ప్రతి ఒక్కరిని కాదు, ప్రతి ఒక్కరిని అనుమానించమని కాదు, ప్రతి ఒక్కరిని దూరం పెట్టమని కాదు. ఇది ఒక చిన్న సూక్ష్మమైన ఒక విషయం కాబట్టి దీన్ని సూక్ష్మంగానే పరిష్కరించుకోవాలని అర్థం చేసుకోండి. ఇక ఈ రాశి వారికి కెరీర్ పరంగా చూస్తే ఇది మీకు మంచి సమయం. రాబోయే రోజుల్లో మీరు అనుకున్న ప్రతి రంగంలోనూ సక్సెస్ సాధిస్తారు. మీరు చేస్తున్న జాబ్లో మీపై ఆఫీసర్ నుంచి మంచి ప్రశంసలు మీరు అందుకుంటారు. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఈ రాశి వారికి ఈ సమయం మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దానితో పాటు మీకు ఈ ప్రశ్న కూడా వస్తుంది, ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దానితో మునుపటి కంటే ఈ టైంలో మీరు మరింత ఇన్కమ్ కూడా పొందుతారు. అలాగే వ్యాపార పరంగా ఇప్పుడు చూద్దాం. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఎంతో మంచి సమయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారానికి అభివృద్ధి చేయాలనుకున్న ఈ సమయంలో కొత్త కొత్త బ్రాండ్లు ఓపెన్ చేస్తారు. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంటాక్ట్స్ పొందే అవకాశం అయితే లభించబోతోంది. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 20 వరకు కూడా ఎలా ఉండబోతోంది, ఈ సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. కుజుడు స్తంభించి ఉండటం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో ఉన్న శుక్రుడు, బుధుడు, కేతువు యొక్క 3 గ్రహాల ప్రభావం, అలాగే ఈ శని గ్రహ ప్రభావం వల్ల ఈ కొన్ని గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉండబోతున్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే చాలామంది అనుకునేది ఏంటంటే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా గురుబలం పెరుగుతుంది అనుకుంటూ ఉన్నారు. వాస్తవమే. కానీ ఈ సెప్టెంబర్ మాసం నుంచి గురువు వక్రీకరించి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు ఈ స్థానంలో ఉండి ఈ కారణం చేత ఆ రాశి ఫలితాలు కూడా మీరు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా దైవానుగ్రహం తక్కువగా ఉన్నట్టుంది. పైగా శని ప్రభావం కూడా కొంత జాతక రీత్యా కొంత ఇబ్బందికర పరిస్థితులుగానే చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారిలో ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించిన వారు, ఎఫ్ఎం రంగంలో ఉన్నవారు, విద్యాలయాలు, సినిమా రంగంలో ఉన్నవారు, అలాగే హోటల్ బిజినెస్, సూపర్ మార్కెట్, జనరల్ స్టోర్స్ ఇలాంటి వ్యాపారస్తుల వారికి కొంత గడ్డు కాలం అని చెప్పచ్చు. ముఖ్యంగా ధన రాబడి తగ్గుతుంది, ధనపరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రత్యేకించి మీ పరంగా ఎదుర్కొనే సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం మీరు చేయండి. అంటే అనవసరమైన ఖర్చులకు వెళ్ళకండి. ఎవరికి పడితే వారికి చాలా దానాలు చెయ్యకండి. ఈ విధంగా కొంత అదుపులో మీ యొక్క మనసుని అదుపులో ఉంచుకుంటే చాలా వరకు గురువు వల్ల వచ్చే నెగిటివ్ సమస్యల నుంచి బయటపడతారు. ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి ప్రధానంగా అవకాశాలన్నీ వస్తాయి. కానీ అవకాశాలకు తగ్గట్టుగా ప్రణాళిక ఉండకపోవటం, ప్లానింగు, ఇంప్లిమెంటేషన్ ఉండకపోవటం అవకాశాన్ని చేజార్చుకుంటారు. ముఖ్యంగా వారసత్వ సంపదగా కొంత ఆందోళనగా ఉంటారు.
అంటే న్యాయవాద సంబంధించిన విషయాలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, వాటికి కొంత ఇబ్బందికర పరిస్థితులు, అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చాలా వరకు ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు అనగా నిరుద్యోగులు కొంతకాలం వేచి చూడటమే చాలా మేలు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. రాష్ట్రాల్లో ఇక ఉద్యోగ మార్పుల్లో కానీ ఉద్యోగ బదిలీలు కానీ ఈ సెప్టెంబర్ మాసం అనుకూలం కాదు, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశిలో జన్మించిన రైతులకు గమనించినట్లయితే వారు సాధారణమైనటువంటి పంటలు వేసుకోవటమే తప్ప కొత్త పంటల జోలికి వెళ్ళినట్లయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఇక గమనించినట్లయితే ప్రధానంగా ఈ రాశి వారికి సంబంధించి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనుక జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించిన వారికి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఖర్చులు ఎలా ఉంటాయి, రాబడి ఎలా ఉంటుంది, అలాగే మానసిక పరిస్థితి ఏంటి అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 1-2 తారీఖుల్లోగా చూసుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉండదు, ఏ పని చేయటానికి ఆసక్తి ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటాయి, అనవసరమైన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక 3, 4, 5 తేదీల్లో గమనించినట్లయితే ఇప్పటి వరకు మీరు కుటుంబ దాంపత్య సమస్యల నుంచి బయటపడతారు, పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు, అలాగే విందులు వినోదాల్లో మీ కుటుంబ సభ్యులు మిత్రులతో పాల్గొంటారని చెప్పొచ్చు. ఇక 6, 7 తారీఖులు గమనించినట్లయితే 7వ తారీఖు నుంచి కుటుంబ సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 6, 7 తారీఖుల్లో లౌక్యంతో మీ కుటుంబ సమస్యలతో వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, మీ నోటిని కొంత అదుపులో వాడుకోండి, అంతా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక 8, 9 తారీఖుల్లో బంధువులు, స్నేహితులు సహాయ సహకారాలతో ఢీకొట్టి ఆర్థికమైన పరిస్థితులన్నీ కూడా తీర్చుకుంటారు. రాని బాకీలను వసూలవుతాయి, అవసరాలకు ఖర్చులకు తగ్గట్టు ధనం చేకూరుతుంది. ఇక 10, 11 తారీఖుల్లో చూసుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి, అలాగే గృహం మరమ్మత్తు కోసం, వాహన మరమ్మతుల కోసం ఖర్చు అవుతాయి, అలాగే ఎంత పని చేసినా సంతోషం ఉండదు, ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక 12, 13 తారీఖుల్లోగా గమనించినట్లయితే ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, అనుకున్న పనులన్నీ కూడా ప్రధానంగా నెమ్మదిగా పూర్తవుతాయి, అంతే తప్ప అనుకున్నంత వేగంగా పనులు పూర్తి కావు. ఇక 14, 15 తేదీల్లో గమనించినట్లయితే రాని మొండి బాకీలు వసూలవుతాయి, ధనపరమైన సమస్యలు కూడా తీర్చుకోగలుగుతారు, ఆనందదాయకమైన జీవితాన్ని గడపబోతున్నారు. ఇక 1, 2, 10, 11 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవటం లేదా ఆ రోజు పెట్టుకునే ఖర్చును వాయిదా వేసుకోవటం, ఎందుకంటే ఈ తారీఖుల్లో ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని ప్రభావం ఉండటం వల్ల దైవానుగ్రహం కూడా తక్కువగా ఉంటుందని చెప్పటానికి సందేహం లేదు. దైవానుగ్రహాన్ని పెంపొందించుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అంటే ప్రతిరోజు కూడా చంద్రశేఖరాష్టకం రోజుకి 3 సార్లు పారాయణ చెయ్యండి. అలాగే ముఖ్యంగా 1వ తారీఖు రోజున ప్రారంభించి లేదా ఏదైనా ఒక గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి దత్తాత్రేయ చరిత్ర పారాయణం పూర్తి చేయండి. తప్పకుండా సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది.
ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.